హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మన యూట్యూబ్ నుంచి ఒక బిగ్గెస్ట్ అప్డేట్ అయితే రావడమే జరిగింది. ఈ అప్డేట్ ముఖ్యంగా ఎవరికి బాగా యూస్ఫుల్ అవుతుందంటే ఎవరైతే యూట్యూబ్లోకి కొత్తగా వచ్చారో, అంతేకాకుండా ఎవరి వీడియోస్కి అయితే తక్కువ వ్యూస్ వస్తున్నాయో వాళ్ళందరికీ ఈ ఆప్షన్ అనేది చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ క్లారిటీ విన్న తర్వాత దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా నేను చెప్తాను కాబట్టి సో దయచేసి మీరు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తేనే మీ వీడియోస్కి మంచిగా వ్యూస్ రావడానికి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో వచ్చేసి ఏంటి అంటే మన యూట్యూబ్ వచ్చేసి హైప్ అనే ఆప్షన్ని ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏంటంటే ఈ వీడియో లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత కింద కామెంట్ బాక్స్ ఉంది కదా, కామెంట్ బాక్స్ నుంచి రైట్ సైడ్ నుంచి మనకు హైప్ అని చెప్పేసి ఒక కొత్త ఆప్షన్ అనేది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి, హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత దాంట్లో ఏంటంటే హైప్ అని చెప్పేసి బటన్ అయితే ఉంటుంది. ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఏంటంటే ఎవ్రీ సింగిల్ క్లిక్కి మనకు 1.6K పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు నువ్వు చూసావు అనుకోండి, నువ్వు క్లిక్ చేయని 1.6K పాయింట్స్ యాడ్ అవుతాయి. ఇప్పుడు వేరే వాళ్ళు చూసి వాళ్ళు లైక్ చేసి తర్వాత లీడర్ బోర్డ్లోకి వచ్చేసి హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేశారు అనుకోండి, అప్పుడు కూడా నాకు 1.6K పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. ఓకేనా? ఇలా ఏంటంటే వ్యూవర్స్ అనేవాళ్ళు వీడియో లైక్ చేసి మన వీడియో కనుక హైప్ ఇస్తే ఏంటంటే మన వీడియో అనేది కొత్త వ్యూవర్స్కి రికమెండ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ ఏం అర్థం చేసుకోవాలని చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ఏదైనా సరే మీరు తక్కువ వ్యూస్ వచ్చిన వీడియో చూశారనుకోండి, ఆ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అనిపించింది, ఇంకెక్కువ మందికి ఆ వీడియో షేర్ అవుతే బాగుండు అనిపించింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఆ హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఏంటంటే ఎక్కువ మందికి ఆ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు కూడా డెఫినెట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలి. అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే, సో ఇప్పటివరకు మీరు యూట్యూబ్లో ఏం చేస్తారు, లైక్ చేయమని చెప్తారు, సబ్స్క్రైబ్ చేయమని చెప్తారు, షేర్ చేయమని చెప్తారు, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోమని చెప్తారు కదా, ఇవన్నీ ఎలాగో లాస్ట్లో చెప్తారు. ఓకేనా? స్టార్టింగ్లో చెప్పాల్సిన అవసరం లేదు. బట్ స్టార్టింగ్లో మీరు చెప్పాల్సింది ఏంటంటే ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత కింద మీకు హైప్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. సో హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. దానివల్ల నాకు బెనిఫిట్ అయితే ఉంటుందని చెప్పేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటంటే వాళ్ళు డెఫినెట్గా లైక్తో పాటు హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు కాబట్టి మీకు వ్యూస్ ఎక్కువ రావడానికి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఈ సబ్స్క్రైబ్ షేర్ అన్నీ కూడా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంటేనే సబ్స్క్రైబ్ చేస్తారు కాబట్టి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ హైప్ అనేది ఎందుకు చెప్పాలి అంటే చాలామంది తెలీదు. సో వ్యూవర్స్ చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ హైప్ ఆప్షన్ యొక్క మీనింగ్ తెలియదు కాబట్టి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దానివల్ల ఏంటంటే ఆ హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు బెనిఫిట్ ఉంటుంది కాబట్టి మన వీడియో అనేది కొత్త వాళ్ళకు రికమెండ్ అవుతుంది కాబట్టి సో దానివల్ల మనకు ఎక్కువ వ్యూస్ రావడానికి డెఫినెట్గా ఛాయిస్ అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇది ఓవరాల్గా ఈ అప్డేట్ వచ్చేసి, ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించింది అండ్ ఈ అప్డేట్ వల్ల మీకు ఏమన్నా యూస్ఫుల్ ఉంటుందా లేదా అని చెప్పేసి డెఫినెట్గా కింద అయితే కామెంట్ చేయండి. అండ్ వీడియో లైక్తో పాటు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే ఇలాంటి మోర్ యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం.